అక్రమాలు అవినీతిని అరికట్టాల్సిన రక్షక భటుడే పక్కదారి పట్టాడు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన బైక్లను దొంగ పత్రాలతో విక్రయించాడు. కొందరు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని వారే సీజ్ అయిన బైక్ యజమానులుగా అధికారులను నమ్మించి వాటిని విక్రయించాడు. ఎప్పటి నుంచో ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచి విచారణ చేపట్టారు. అసలు బైక్ యజమానులు ఒరిజినల్ పత్రాలు తీసుకురావడంతో కానిస్టేబుల్ భాగవతం బయటపడింది. గతంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసిన ఖాదర్ వలీకి చెందిన స్కూటీని సైతం కానిస్టేబుల్ జగదీష్ విక్రయించాడు. కోడమూరుకు చెందిన వ్యక్తుల నుంచి 5 బైక్లను పోలీసులు రికవరీ చేశారు. గతంలోనూ ఆదోని పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేసిన సమయంలోనూ జగదీష్ పై పలు ఆరోపణలు వచ్చాయి. అక్రమాలు అవినీతిని అరికట్టాల్సిన రక్షక భటుడే పక్కదారి పట్టాడు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన బైకులను దొంగ పత్రాలతో విక్రయించాడు. కొందరు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని వారే సీజ్ అయిన బైక్ యజమానులుగా అధికారులను నమ్మించి వాటిని విక్రయించాడు. ఎప్పటి నుంచో ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచి విచారణ చేపట్టారు. అసలు బైక్ యజమానులు ఒరిజినల్ పత్రాలు తీసుకురావడంతో కానిస్టేబుల్ భాగవతం బయటపడింది. గతంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసిన ఖాదర్ వలీకి చెందిన స్కూటీని సైతం కానిస్టేబుల్ జగదీష్ విక్రయించాడు. కోడమూరుకు చెందిన వ్యక్తుల నుంచి 5 బైక్లు పోలీసులు రికవరీ చేశారు. గతంలోనూ ఆదోని పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేసిన సమయంలోనూ జగదీష్ పై పలు ఆరోపణలు వచ్చాయి.